సండే వచ్చిందంటే చాలు వీకెండ్ ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. బట్ రియాలిటీలోకి వస్తే మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకురావడం, వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడంతోనే సరిపోతుంది. ఏం చేస్తాం మరి, ఒక్కరోజు కష్టపడితే వీక్ అంతా వెజిటబుల్స్ వెతుక్కునే పని ఉండదు కదా. వీటిని ఫ్రెష్గా ఉండేలా నేను ఎలా స్టోర్ చేసుకుంటానో షార్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ అన్ని దేనికో సపరేట్ చేయాలి. ఆకుకూరలు ఏమైనా ఉంటే వాటిని రూట్స్ అవి కట్ చేసి బాగాలేని ఆకులు సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈరోజు కొత్తిమీర చుక్కకూర అయితే తీసుకొచ్చాం. ఒక బాక్స్లో కింద 2 టిష్యూ పేపర్స్ వేసి చక్కగా మంచిగా ఉన్న కొత్తిమీర పెట్టి టిష్యూ పేపర్తో కవర్ చేసి బాక్స్ క్యాప్ అయితే క్లోజ్ చేస్తాను. ఇలానే అన్ని ఆకుకూరలు చేసుకోవచ్చు. బట్ అన్ని బాక్సెస్తో పెడతామంటే ఫ్రిడ్జ్ అయితే సరిపోదు కదా. సో చుక్కకూరని అయితే ఇలా న్యూస్ పేపర్లో చుట్టేసి అయితే దీన్ని ఒక పాలిథిన్ కవర్లో పెట్టేస్తాను. తర్వాత ములంకాడకి వేస్ట్ పార్ట్ అవి కట్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బాక్స్లో కింద టిష్యూ పేపర్స్ వేసి ఈ ములంకాడ పీసెస్ని అయితే వేసి పైన మళ్ళీ టిష్యూతో కవర్ చేసి మూత పెట్టేశాను. సేమ్ ప్రాసెస్ క్యారెట్కి కూడాను. ఇలా చేయడం వల్ల ఏమైనా తడున్నా కూడా టిష్యూ పేపర్ అయితే అబ్జర్వ్ చేసుకొని క్యారెట్ కానీ ములంకాడ కానీ 1 మంత్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి. చిక్కుడుకాయలు, బీరకాయలు, బెండకాయలు వాటిని అయితే నార్మల్గా పాలిథిన్ కవర్లో పెట్టేసి అయితే స్టోర్ చేసేస్తాను. ఈ కరివేపాకు చూసారా 2 వీక్స్ ముందు తీసుకొచ్చారు. బాక్స్లో ఇలా కింద పైన టిష్యూ పేపర్స్ వేసి పెట్టడం వల్ల ఎంత ఫ్రెష్గా ఉందో. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్.